వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బత్సలకూరి రావణ్ అలియాస్ బత్సలకూరి జోసెఫ్ అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా మనం పూర్తిగా అవన్నీ చూడడం జరిగింది. అండ్ ఇక దాని మీద కూడా పాపం ఇమీడియట్గా ప్రశ్న ఛానల్లోనే ఆర్తనాదాలు మొదలైపోయాయి. ప్రశ్న ఛానల్లో మాత్రమే కాదు, మన ప్రకాష్ రాజ్ కూడా ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఎలాంటి ఆర్తనాదాలు చేస్తున్నాడయ్యా అంటే, ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్, ఎన్సీబీఎన్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అరెస్టింగ్ జర్నలిస్ట్ కేవీఆర్ అండ్ రావణ్ ఆఫ్ ప్రశ్న ఫర్ వాయిసింగ్ ఈజ్ అ కండెమ్నబుల్ యాక్ట్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ద పవర్ ద సిటిజన్స్ హ్యావ్ గివెన్ యూ త్రూ అ మాండేట్. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా? మన పూర్వీకులు ఇలా చేసుంటే ఈరోజు మనకి ప్రజాస్వామ్యం మిగిలేదా? ఏ రాష్ట్రమైనా అన్యాయమే. ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత. అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం మీ పిరికితనం. జస్ట్ ఆస్కింగ్. సరే, ఇక దీని ఆర్తనాదాలకి సంబంధించినటువంటిది కూడా మనం చూసినట్లయితే, ప్రశ్న ఆర్తనాదాలు, అరెస్ట్ అయిన వెంటనే వచ్చినటువంటి ఆర్తనాదాలు. రావణ్ అక్రమ అరెస్ట్. అందరికీ నమస్కారం. రావణ్ని అరెస్ట్ చేశారు. yes, రావణ్ has been arrested by Andhra police. రావణ్ అరెస్ట్ చేశారు. ఎస్, రావణ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్, ఆంధ్ర పోలీస్. నమస్కారం అమ్మ. అరెస్ట్ చేశారు, ఏమైంది? ఆంధ్ర పోలీసులే అరెస్ట్ చేశారు. ఏంటైతే ఇప్పుడు? నిన్న అతను లైవ్ ముగించుకొని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తా అంటే నైట్ 12 o'clock ఆ టైంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఒక వారెంట్ సర్వ్ చేయకుండా, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అతన్ని డైరెక్ట్ లిఫ్ట్ చేసి పిఠాపురం నుంచి వచ్చిన పోలీసులు ఇప్పుడు పిఠాపురం తీసుకొచ్చి పిఠాపురం టౌన్ పిఎస్ లో అతన్ని పెట్టారు. ఓకే, 1 సెకండ్. రాత్రి 12 గంటలకి పిఠాపురం పోలీసులు లైవ్ ఫినిష్ చేసుకుని వస్తూ ఉంటే ఎటువంటి ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ ఏంటి అనేది కనుక ఒకసారి చూసినట్లయితే, ప్రశ్న రావణ్ ఎఫ్ఐఆర్ కాపీ. క్రైమ్ నెంబర్ 147 ఆఫ్ 2026, కాళ్ళ పిఎస్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది జడశ్రవణ్ది. రావణ్ ఎఫ్ఐఆర్ కాపీ దగ్గరకు వచ్చేసరికి బచ్చలకూరి రావణ్ ఎప్పుడు పెట్టారు, టైం కూడా ఇందులో మెన్షన్ చేస్తారమ్మా. కంప్లైంట్ ఇచ్చినటువంటిది, ఎఫ్ఐఆర్ నమోదైనటువంటిది కూడా క్రైమ్ నెంబర్ 117 ఎఫ్ఐఆర్ నెంబర్ 117/2026, డేటెడ్ 29/6/2026. అకరెన్స్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు జరిగింది అనేటువంటి దానికి కూడా వీళ్ళు టైం అది చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. తదుపరి రాత్రికే ఎఫ్ఐఆర్ అయిపోయిందమ్మా. నిన్నటికే ఎఫ్ఐఆర్ అయిపోయింది. చూపించలేదు అని చెప్పి డ్రామాలు ఆడినంత మాత్రాన ఎవరు ఇక్కడ నమ్మేవాళ్ళు లేరు. సరే, తర్వాత ఆ హ్యాపీనెస్ లో చాలా మంది ఫేస్బుక్ లో లైవ్లు పెడుతున్నారు. పెద్ద టెర్రరిస్ట్ పట్టుకున్నారు కదా, పెద్ద రేపిస్ట్ ని పట్టుకున్నారు కదా. ఎందుకంటే ఇది ఒక యూట్యూబర్ మీద మీకు ఇంత ఈర్ష, ఇంత కక్ష అవసరమా? ఒక రేపిస్ట్, ఒక దోపిడీదారుడు, ఒక దొంగ ఈ సమాజానికి హానికరం కాదు. ఎక్కడైతే అణచివేతుందో అక్కడ వెళ్ళి గొంతెత్తిన రావణ్ మీకు హానికరం. ఎందుకంటే మీకు ప్రతిపక్షం అనేది లేదు కదా. ఇప్పుడు ప్రశ్న అనేది మీకు ప్రతిపక్షంగా మారి, నువ్వు మరీ అంత ఎలివేషన్లు ఇచ్చుకోకూడదమ్మా. అస్సలు సమస్య లేదు. ఏంటి ప్రశ్న ప్రతిపక్షమా? అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఎక్కడ అమీన్పూర్ చెరువు దగ్గర కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపక్షం ప్రశ్న రావణాసురుడు అమీన్పూర్ చెరువు దగ్గర కూర్చొని చేసేటువంటిదా? మరీ ఇంత మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన గురించి మనం ఇచ్చుకునే ఎలివేషన్స్ ఏంటి, మనం మాట్లాడినటువంటి మాటలు ఏంటి, అవన్నీ వస్తాయి. కాకపోతే మరీ ఇంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని సైతం బీట్ చేసేసి అసలు ప్రతిపక్షమే లేదు, ప్రశ్న అనేటువంటిదే ప్రతిపక్షం అనే స్థాయికి వెళ్ళిపోయారు చూడు. కాన్ఫిడెన్స్కి ముచ్చటే వస్తుంది, మామూలుగా కాదు, కాన్ఫిడెన్స్కి ముచ్చటే వస్తుంది. నెక్స్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేసే
వస్తుంది కదా, అదే కదా మీకు బాధ. అందుకే కదా ఇంత ఈర్ష, అందుకే కదా ఇంత కక్ష. ఏంటి రావణ్ లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఏపీఎస్ లో అయితే పెట్టారు పిఠాపురం, అక్కడి ఎమ్మెల్యే ప్రస్తుత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాటల్లో 10% కూడా మాట్లాడుంటాడు. ఇది తప్ప? ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్ప అయితే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? తొక్కి నార తీస్తా కొడకల్లారా చెప్పు చూపించా అన్నాడు ఆయన. దేనికన్నాడమ్మా? దేనికన్నాడా మాట? ఎందుకన్నాడు గుర్తులేదా? అదే అప్పట్లో మన రావణాసురుడు కూడా రావణ్ కూడా మాట్లాడేవాడు కదా అప్పట్లో. పాపం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో తల్లి చెల్లిని వాళ్ళ పిల్లల్ని తిట్టడం ఏంట్రా పనికి మళ్ళా పుండాకూరలారా అని మనోడు కూడా మాట్లాడేవాడుగా 2024 ఎన్నికలకి ముందు. మరి ఇప్పుడేమైపోయిందమ్మా అది? ఒక తల్లినో చెల్లినో అక్కనో ఇంట్లో మహిళలను తిడితే ఏ ఉప్పు కారం తినే మగాడికైనా కాలుతుందిగా, నోట్లోంచి అలాగే వస్తాయి. నా కుటుంబం జోలికి రావడానికి నువ్వెవడరా, తొక్కి నార తీస్తా కొడకల్లారా అనే వస్తాయమ్మా. ఇప్పుడు నిన్నెవరన్నా అన్నారనుకో తల్లి, రావణ్కి కాలుతుంది కదా, ఖచ్చితంగా కాలుతుంది కదా. ఎందుకు పవన్ కృష్ణమూర్తి అనేవాడు మిమ్మల్ని ఒక మాట అన్నాడమ్మా, తప్పు మాటే అన్నాడమ్మా. ఏం చేస్తాడు రావణ్? వచ్చి పట్టుకుని 4 పీకుతాడు ముందు, ఎందుకంటే పక్కనే ఉంటాం కాబట్టి. అదే దూరంగా ఉన్నాను అనుకో, ఒరే బత్తాయిగా అని మొదలెడతాడు. అఫ్కోర్స్ నేను కాదనుకోండి, అది వేరే విషయం. మొదలెట్టి అమ్మ నా బూతులు అందులో వేసుకుంటాడు. కోపం వస్తుంది కదమ్మా అమ్మని ఎవరినన్నా అంటే, అది ఆలోచించాలి కదమ్మా మాట్లాడే ముందు. సో పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోవడానికి కూడా అంత సాహసం చేయకు తల్లి ప్లీజ్. సో అంత ఎలివేషన్లు వద్దమ్మా. నెక్స్ట్ కంటిన్యూ. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకంటే ఆయన్ని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయాలకి పనికిరావయ్యా, నీకంత నాలెడ్జ్ లేదు ఎందుకు అని మాట్లాడారనుకో, నీ పార్టీని నడపడమే నీకు రాదు, కనీసం నీ అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవడం నీకు రాదు అని మాట్లాడారనుకో వ్యక్తిగతంగా పార్టీ పరంగా, దానికి ఆయన ఏం పెద్ద తీసుకోడమ్మా చిరునవ్వుతోటి. మీలాగా నాకేమైనా పార్టీలు పెట్టానేటే, నాకు ఉన్నదో పార్టీ ఏదో పెట్టుకున్నాను ఏదో నడిపించుకుంటున్నాను అని మాట్లాడి వదిలేస్తాడు. కానీ ప్యాకేజ్ తీసుకుంటున్నావు, దత్తపుత్రుడు, ఆయన ఇంట్లో వాళ్ళని, ఆయన వైవాహిక జీవితాన్ని, వీటన్నిటిని తీసుకెళ్ళి మాట్లాడితే తొక్కి నారతీస్తా కొడకల్లారా అనక ఏమంటాడమ్మా? బాబు ప్రకాష్ రాజ్ గారు ఏమంటారు సార్? ఏదో పవన్ కళ్యాణ్ మీద నాకు పర్సనల్గా ఏది లేదు అని మాట్లాడతారు కదా సార్, ఏమంటారు సార్ మరి? తదుపరి మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? కామన్ మ్యాన్కి ఒక న్యాయం, ఒక పొలిటీషియన్కి ఒక న్యాయమా? ఇదేనా? కామన్ మ్యాన్కి పొలిటీషియన్కి రాజ్యాంగం చట్టం ఏరేగా ఉండవు తల్లి. మాట మనం మాట్లాడిన దాన్ని బట్టే ఉంటుంది, అంతేగాని ఎందుకులే నీకు చెప్పిన అర్థం కాదు. డెమోక్రసీ అంటే ఏంటి? రఘురామకృష్ణరాజు గారు ఆయన ఆకువీళ్ళు క్రియేట్ చేసింది ఏంటి? ఏం క్రియేట్ చేశారమ్మా? ఆకువీళ్ళు ఏం క్రియేట్ చేశారు? ఆయన వెళ్ళి ఏం రక్కస్ క్రియేట్ చేశారు? సాక్షి పత్రికలో విలేకరు పాపం రాశాడుగా, రామా పట్టించుకోవా రఘురామా అని. ఆకివీళ్ళలో పెదపేటలో ఉన్నటువంటి రామాలయాన్ని అక్కడ చెత్తబొట్టలు చేసినట్టు చేశారు, చెత్త పడేస్తున్నారు అక్కడ తీసుకెళ్ళి, నన్ను పట్టించుకోరా అని సాక్షి పెట్టిన చిచ్చుంది కదమ్మా. అందుకని అయ్యయ్యో నేనున్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఇలాంటి ఒక ఆలయాన్ని ఇలా చేశారా, నా దృష్టికి రాలేదే, థ్యాంక్ యూ సాక్షిలో తీసుకొచ్చినందుకు గాను భారతి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి వెళ్ళి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి వెళితే అక్కడున్నటువంటి వాళ్ళు, అక్కడుండి చేసినటువంటి వాళ్ళు జనసేన కార్యకర్త మీద, జనసేన నేత మీద కర్రలకి మేకులు కొట్టి వాటితోటి తల మీద ఒంటి మీద విచక్షణారహితంగా కొట్టారమ్మా. అది నీకు తెలియదమ్మా? నీకు తెలియకపోతే రామ్మా అక్కడికి తీసుకెళ్తా ఆకివీడు, ఒకసారి వెళ్ళి చూద్ది. కానీ ఆయన చేసింది ఏంటి అంట. మరి అంత ఆయన చేసినప్పుడు మనోడు సిగ్గు లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి 3 సార్లు ఇంటర్వ్యూ ఎందుకమ్మా తీసుకున్నాడు? ఎందుకమ్మా ఉండి శాసనసభ నియోజకవర్గం దేశంలోనే నెంబర్ 1గా ఉంది, ఇంకా మాట్లాడితే రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంది, అసలు టాప్ మోస్ట్ లిస్ట్లో ఉంది అని చెప్పని ఎందుకమ్మా వెళ్ళాడు? ఏ పత్యాపారం కోసం వెళ్ళాడు? ఏం తీసుకురావాలని వెళ్ళాడు? అబ్బే అవి మనకు గుర్తురావు. తదుపరి ఇంటాలరెన్స్ కాదా?
దానికి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? ఉమ్, ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వం కాబట్టి, ఉమ్, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి, ఉమ్, మేము ఏ చిన్నది మాట్లాడినా కూడా ఉమ్, పెద్ద తప్పు కదా. ఉమ్, రాధా మనోహర్ దాస్ Hmm. గారు ఏం చేస్తున్నారు? ఉమ్. సేమ్ ఎలా అంటే అలా, ఎలా అంటే అలా నోటికొచ్చినట్టు దూషిస్తున్నారే. మరి ఆయన్ని ఎలా మాట్లాడుతున్నారు ఈయన అలాగే మాట్లాడుతున్నాడు అమ్మ బేసిక్గా, అంతకుమించి ఏం లేదు దాంట్లో. సో ఈ ఆర్తనాదాలు అక్కడ వద్దు. బేసిక్గా డెమోక్రటికల్గా ఇలాంటి పదాలు వాడకూడదు, మనకు సరిపోవు అవి, అస్సలు సరిపోవు. ఆయన మీద ఎందుకు తీసుకోవట్లేదు మీరు చర్యలు? వై ఓన్లీ ఆన్ రావణ్? బికాస్ హీఈస్ రావణ్. బికాస్ హీస్ షేకింగ్ యువర్ చెస్. అతని వాయిస్ అనేది మీ మీద ఏంటేంటి ఈ షేకింగ్, ఆ మాటలన్నా వినిపించని, లేదంటే పూర్తిగా మ్యూజిక్ అన్నా పెట్టు. అది వినిపించక ఇది వినిపించక ఏమిటిది? చాలా ఎఫెక్ట్ పడుతుంది. మరి ఆయన మీద ఎందుకు తీసుకోవట్లేదు మీరు చర్యలు? వై ఓన్లీ ఆన్ రావణ్? బికాస్ హీస్ షేకింగ్ యువర్ చెస్. అతని వాయిస్ అనేది మీ మీద చాలా మీ కుర్చీలను కదుపుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. అయ్యా ఈ రావణ్ ఎలియాస్, అదే బత్సలగూరు రావణ్ అనేటువంటి వ్యక్తి మీ కుర్చీలను కదుపుతున్నట్టండి, మీ కుర్చీలను కదుపుతున్నట్ట మరి. ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఉమ్, ప్రశ్న సక్సెస్ అయ్యిందనే దానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. చెప్పలే మనం చెప్పలే వీళ్ళు అరెస్ట్ చేయించుకోవాలి, ఎలివేషన్ వీడియోలు వేసుకోవాలి, ఇదే దీంతో లోపలికి వచ్చేయాలి ఎలాగ సిస్టంలోకి అని చెప్పి అనుకుంటున్నారని మనం చెప్పలే. జడశ్రవణ్ కానీ రావణ్ కానీ లేదంటే ఇంకో బ్యాచ్ అక్కడ తిరుగుతుంది వాళ్ళు కానీ ఇదే పని మీద ఉన్నారు అని చెప్పలేమన్నా. ఇదే దెబ్బకొచ్చింది. చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఉమ్, వి ఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ సొసైటీ అనే దానికి వీఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అనేది చాలా పెద్ద ఎగ్జాంపుల్. వి ఆర్ ప్రౌడ్ వి ఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ సొసైటీ. ఉమ్, వాయిస్ లేని ప్లేస్ లో మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. ఉమ్, మేబీ ఈ రోజు మీరు రావని ఆపొచ్చు. ఉమ్. హీ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఎలాంటి బ్యాంగో తెలుసా? మనోడికి ఎలివేషన్ వీడియోలు అంటే బాగా ఇష్టం కదా, బాగా ఎలివేట్ చేసుకోవడానికి కారులోంచి నల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు వేసుకొని మన సభకి వెళ్ళాడు కదా ఏలూరు, దాని వీడియోలు వేసుకుని చూపిస్తున్నారు అనమాట. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే ఏంటి రావణ్. చూసుకోండి మీరు. ఒకసారి అరెస్ట్ ఎన్నిసార్లు చేస్తారు? ఏముంటుంది ఇంకా? ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు. వావ్, ఇది ఇది మానసిక శాస్త్ర, వైద్య శాస్త్ర, ఇంకో శాస్త్ర అన్నిట్లోనూ పరమాద్భుతమైనటువంటిది. ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు. ప్రశ్న అంటే ఏంటి, క్వశ్చన్ అంటే ఏంటి ఇంతకీ? బాబ్బా, ఓ మై జీసస్. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే రావణ్. ఎందుకు? ఒక రేప్ చేశాడా, దోపిడీ చేశాడా, దొంగతనం చేశాడా? ఎంత కక్ష కట్టారు మీరు? అంటే ఒక చిన్న యూట్యూబర్ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారా? ఇంత భయం? అదేంటమ్మా చిన్న యూట్యూబర్ అంటావు, కుర్చీలు కదుపుతున్నాడు అని ఇందాకనే స్టేట్మెంట్ ఇచ్చావు. ప్రశ్నించడం అంటే క్వశ్చన్ చేయడం, పులి అంటే వేటగాడు అన్నావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ చిన్న యూట్యూబర్ అంటావేంటమ్మా? బంగారు తల్లి, తప్పు తల్లి, అలా మాట్లాడకూడదమ్మా. ఎందుకు? పవర్ మీ చేతుల్లోనే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇన్ని పెట్టుకొని ఇంకెందుకు భయపడుతున్నారు? ఒక చిన్న యూట్యూబర్ మీద, ఒక పిచ్చిక పైన మీ బ్రహ్మాస్త్రం. ఏయ్, ఇప్పుడే పులి అన్నావు, అప్పుడే పిచ్చుకంటున్నావు, బ్రహ్మాస్త్రం అంటున్నావు. నీకన్నా క్లారిటీ ఉందని నువ్వేమైనా మాట్లాడుతుంది? ఎందుకమ్మా అనవసరంగా అపహాస్యం పాలవ్వడానికి? కాకపోతే ఎందుకు తల్లి ఇలాంటి స్టేట్మెంట్లు, ఇలాంటి ఎలివేషన్లు మాట్లాడడం చెప్పు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వి ట్రస్ట్ కోర్ట్స్ విల్ డు జస్టిస్ ఫర్ us. మేము లీగల్ ఈ మాట ఒప్పుకుంటాను. వి ట్రస్ట్ కోర్ట్స్, న్యాయ వ్యవస్థను నమ్మాలి, లీగల్గా వెళ్ళాలి. వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఉంది. గా ఫైట్ చేస్తాం. మేము వదలం దీన్ని. ఓకే, మేబీ ఈ రోజు మేము ఓడిపోయి ఉండొచ్చు. ఈ రోజు మీరు లెఫ్ట్ చేసి అంటే ఈరోజు ఓడిపోయారు నొప్పేసుకుంటున్నారు. ఫైన్. ఉండొచ్చు. ఇది ఓటమి కూడా కాదు. మీరు చేస్తున్న అన్యాయం ప్రజలకు అందరికీ తెలవాలి. మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days, 5 days, 15 days పెట్టగలుగుతారు రిమైండ్ లో.
కానీ వచ్చేటప్పుడు he will be back with a bang. అమ్మా ఈ ఈ బ్యాంగ్ 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 అనకమ్మా, వేరేలా ఉంది. వద్దు తల్లి, హిల్ బి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ ఇది అనుకో. మొన్న సాయంత్రం నల్లకళ్ళ వేసుకొని ఇక చీకట్లో నిల్చున్నట్టు నిల్చుంటే పాపం ఏమైంది, రావణ్కి ఏమన్నా క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేశారా, కళ్ళజోడు పెట్టారని అడుగుతున్నారు. ఆలోచించాలి మాట్లాడే ముందు. సరే నువ్వు ఇంత మాట్లాడావు కదా, నీకు నీ భాషలోనే సమాధానం చెప్పాలి. నీ భాషలో ఎందుకు, రావణ్ భాషలోనే రావణే సమాధానం చెప్తాడు. ఏం మాట్లాడాడు అనే దానికి దా. రే రాధా మనోహర్ దాస్, కొడక్కా దొరుకుతావు, నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు, ప్రభుత్వాలు మారతే కొడక, నీ బట్టలెప్పదీసి రోడ్డు మీద బట్టలిప్పదీసి రాధా మనోహర్ దాస్ గారిని ఛీ, నీకు తెలియట్లేదమ్మా వాడు ఏంటి అనేది, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయనేది. తొక్కిన్నారతిస్తావని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కిన్నారతిస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోద్దే, 2029. 2029 రాధా మనోహర్ దాస్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? పెట్టుకుంటే 2 రాజకీయ పార్టీలు పెట్టుకోవాలి ఎన్నికల కోసం. వాడికే క్లారిటీ లేకుండా పోయింది. తర్వాత ఇంకోటమ్మా, ఇక్కడ ఇది చాలామంది మనోభావాలు దెబ్బతీసినటువంటిది ఈ వ్యాఖ్య కూడా. ఒకసారి దా. రామాయణంలో, అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పినా అని చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో ఏమనాలమ్మా వీడిని? పురాణాలకి ఇతిహాసాలకి కూడా అసలు వీడికి ఏంటి సంబంధం? వీడు నాస్తికుడు కదా, నాకు ఏ దేవుడు ఏ గ్రంథాలు ఏవి నాకు సంబంధం లేదు అంటాడు కదా. మరి మూసుకొని మూల కూర్చొని ఏదో పని చేసుకోక దేనికమ్మా ఈ మాటలన్నీ? ఇది ఒకటే కాదు, ఇంకా క్రిస్టియన్స్ సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ఇది ఇందాక చూపించాను కదా, అయిపోయింది, అది పక్కన పెడదాం. వ్యక్తిగా, ఒక నాస్తికుడిగా ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా బైరి నరేష్ ఖచ్చితంగా దేవుడి యొక్క పుట్టుక విమర్శ గురించి మాట్లాడొచ్చు. దేవుడి యొక్క పుట్టుక గురించి ఇంకోటి రాజ్యాంగం ఇచ్చిందా మాట్లాడమని, దేవుడి పుట్టుక గురించి మాట్లాడమని. మరి రాధా మనోహర్ దాస్ కూడా అదే రాజ్యాంగంతో దేవుడి పుట్టుక గురించి మాట్లాడుతున్నాడుగా. ఏం మీకు వస్తే ఒక న్యాయం, వాళ్ళకి వస్తే ఒక న్యాయమా? ఎవడమ్మా ఇక్కడ చేసేది, మధ్యలో చిచ్చులు పెట్టేది? ఎవడు చిచ్చులు పెట్టేది? మిస్టర్ ప్రకాష్ రాజ్, డూ యూ యాక్సెప్ట్ దీస్ వర్డ్స్? ప్రశ్నిస్తున్నా లేదంటే జస్ట్ ఆస్కింగ్, అడుగుతున్నా అంటున్నావు కదయ్యా. ఇవన్నీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? వీడు చేసినటువంటి వీడియోల్లో కొన్ని థంబ్నెయిల్స్, ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండవా, ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదులకి మానవ హక్కులా అంటే కసబ్గఢ్ని చూసి దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు అనమాట. మరి వీడు దేశద్రోహి కాకపోతే ఏమవుతాడు? కుంభమేళాలో దేవుడు చచ్చాడా? కుంభమేళాలో తొక్కేసలాట జరిగింది. తొక్కేసలాట జరిగితే వీడు పెట్టింది ఏంటి? దేవుడు చచ్చాడా? హిందూ మతం దుర్మార్గమైనది, టార్గెటింగ్ వీక్షణం వేణుగోపాల్ అంటూ ఆయనకి సంబంధించి ఏదో మాట్లాడతాడు. అదొకటి. తరువాత అంటే వీళ్ళ ఆర్తనాదాలు నిజంగా ఇంకా ఇవి చాలా ఉన్నాయి. ఇది ఇంకో బంగ్లాదేశ్లో పుట్టిన లేకినా కొడుకులు హిందువులు. ప్రకాష్ రాజ్, ఇవన్నీ మీవాడు మాట్లాడిన ఆణిముత్యాలు.
రైజింగ్ వాయిస్ అంటున్నావు కదా, ఇస్ దిస్ కాల్డ్ రైజింగ్ వాయిస్? వదిలేండి, ఇంకా అంతకుమించి వాడి గురించి మాట్లాడడం కానీ చేయడం కానీ అవసరం లేదు. ఇది ఏదో ఇంకో కొత్తది ఉన్నట్టుంది, ఇది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ నిలబడేది చంద్రబాబు నాయుడు గారు పవన్. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమన్నా ఆపద రాగానే ఫస్ట్ నిలబడేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని మీరు అనుకుంటే మీరు ముంతలో మూతెట్టినట్టే, పప్పులో కాలెట్టినట్టే. వైఎస్ షర్మిల అని చెప్పుకునే మురుసుపల్లి షర్మిల గారు ఆవిడ ముందొచ్చి అడ్డంగా నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తప్పు జరుగుతుంది, మనం అడ్డొచ్చేయాలి అని చెప్పని. లేదా వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత గారు, వీళ్ళు అడ్డుపడిపోతారు. వీళ్ళు పెద్ద వీర మహిళల్లా తయారైపోయారు. ఈ జనసేన వీర మహిళల కంటే వీళ్ళు వీర మహిళల్లా తయారైపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న పసుపు స్త్రీల కంటే వీళ్ళు పసుపు స్త్రీలు అయిపోయారు. సడన్గా వచ్చేస్తారు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది ఉందనగా సడన్గా వచ్చారు. అమ్మ, నీ పేరు నాకు తెలియదు తల్లి, నీ పేరు నాకు తెలియదు. నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నా. వీడు మాట్లాడినటువంటి మాటలు మహిళల గురించి చాలా వ్యంగ్యంగా, అది మామూలు వ్యంగ్యం కాదమ్మా, ఇది సరదాగా మాట్లాడే మాట కూడా కాదు, ఇది చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. మరి ఏమనాలి తల్లి? నిన్న ఇంకొకటి కూడా పెట్టాడమ్మా, రాధా మనోహర్ దాస్కి కూడా నిన్ననే మళ్ళీ ఇంకొక ఏదో వీడియో పెట్టాడు. సరే, అది సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, నీకు తెలుసు, నువ్వు చూస్తూనే ఉంటావు ఆల్రెడీ. నేను మళ్ళీ దాని గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. సో ఇది ప్రశ్నించడం అంటారమ్మా. అలాగే కందుకూరు వెళ్ళాడు, కందుకూరులో జరిగినటువంటి సంఘటన, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ విధంగా వెళ్ళాడు అనేది ఒకటి. అండ్ అఫ్ కోర్స్ అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళ వెనకాల వెళ్ళాడు. తర్వాత ఎక్కడ మన చింతమనేని ప్రభాకర్ గారి కాన్స్టిట్యుయెన్సీ దెందులూరు దగ్గర, అలాగే పిఠాపురం పక్కన ఎక్కడో ఇంకొక కాలనీ దగ్గర పిల్లలు కొట్టుకుంటే వెళ్ళి కులాల ముచ్చట పెట్టొచ్చాడమ్మా. మరి ఏం చేయాలి వీడిని? ఇజంట్ హీ యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదా? నాస్తికుడు కదా, మిగతా వాళ్ళతో పనేటమ్మ వీడికి? చెప్పు సమాధానం, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఆర్తనాదాలు చేసేస్తున్నారు కదా, అక్రమంగా రావణుడు అరెస్ట్ అని. అక్రమం ఏం లేదమ్మా, మాట్లాడినటువంటి దాని మీదే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇగో ఇక్కడ ఈ తప్పు చేస్తున్నారు సార్, ఈ తప్పు జరగకూడదు, ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలు ఈ హక్కు ఇచ్చినటువంటిది న్యాయం చేస్తారని, కానీ అన్యాయం జరుగుతుంది సార్ కూడా వద్దు, పవన్ కళ్యాణ్ గారు లేదు, అది కూడా గారు అని సంబోధించడం కూడా వాడికి ఇష్టం లేదనుకో, మిస్టర్ పవన్ కళ్యాణ్ అని ఇంగ్లీష్లో కూడా సంబోధించవచ్చు, తప్పేమీ లేదు. అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి సౌలభ్యం అనమాట అది. కానీ మన తెలుగు వాళ్ళం కదా తల్లి, గౌరవించుకోవడం అనేది, పరస్పర గౌరవం అనేది ఉంటుంది. ఎవరినైనా పెద్దవాళ్ళని గారు అనే సంబోధిస్తాం, అయ్యా చెప్పండి అని అంటాం, ఎవరైనా సరే అది. కానీ వీడు మాత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాధా మనోహర్ దాస్ గారిని లేదంటే ఇంకొకరిని పెద్దవాళ్ళని ఒరేయ్, మరి వీడిని ఏమనాలి అప్పుడు? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మిస్టర్ ప్రకాష్ రాజ్, నీకు ఎందుకయ్యా ఏపీ పాలిటిక్స్? పెట్టుకోక ఓ పనికిమాలతో పెట్టుకున్నావు. మీ అందరూ పనికిమాల బ్యాచ్ అనేది ప్రజలకు అర్థమైంది. ఇవాళ అరెస్ట్ చేస్తే ఆర్తనాదాలు వచ్చేస్తున్నాయి, రైట్? ఎంజాయ్ దట్ ఆర్తనాదాలు, అలాగే ఎంజాయ్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.